హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, అడ్యుకేట్ డైట్ ఫర్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఈ వీడియో చాలా మందికి ఉపయోగం, స్పెషల్లీ యంగ్స్టర్స్ కి. సో అడ్యుకేట్ డైట్ ఫర్ వెయిట్ లాస్. పేషెంట్ నరాల నొప్పితోటి వచ్చిండ్రు. పేషెంట్ వెయిట్ ఏమో 96 కిలోలు. ఓకే. ఫీమేల్ పేషెంట్. ఓకే. వెయిట్ తగ్గుతలేరు. గర్భసంచి లేదు పేషెంట్ కి. ఓకే. ఫైబ్రాయిడ్ యూట్రస్ ఉండే ప్రాబ్లం. నరాల నొప్పిలతో పాటు వెరికోస్ వెయిన్స్ కూడా ఉన్నాయి. ఇన్ని కాంప్లికేషన్లు చాలా. ఏ డాక్టర్ దగ్గర వెళ్ళినా అమ్మ మీరు బరువు తగ్గండి, మీకు జర సెట్ అవుతుందా. ఇప్పుడు మన దగ్గర వచ్చింది నరాల నొప్పులకు, వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం కి, వెయిట్ లాస్ కూడా అవ్వాలి. చేతన్ గారు, ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ కూడా హోమియోపతితో డీల్ అవుతాయండి? ఎంత కాంప్లికేట్ ఇష్యూ ఉన్నా పేషెంట్ కి మంచి మేనేజ్మెంట్ ఉంటది హోమియోపతి మందులతోటి. ఎందుకు ఇప్పుడు ఇదే నమ్మి వస్తారా? అది నా ప్రశ్న. లైక్ అంటే చాలా మందికి అబ్బా హోమియోపతి అంటే స్లో, అది పోతుంది మెల్లిమెల్లిగా. ఇప్పుడు నేనే ఐఎమ్ లైక్ డైరెక్ట్ పేషెంట్ ఆఫ్ యువర్స్, మై ఫ్యామిలీ ఇస్ డైరెక్ట్ పేషెంట్స్ ఆఫ్ యువర్స్ ఫర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు నమ్మకం వస్తుంది, కానీ మనం ఎప్పుడు ఆ నోషన్ అయితే ఉంది స్లో అండ్ స్టడీ. కానీ స్లో అండ్ స్టడీ అయినా కూడా జడ్సే నికాలేగా రూట్ కాజ్ తో తీస్తుంది అని ఇప్పుడు నమ్ముతున్నారు కదా. బట్ ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఒక ఉమెన్ కి చెప్పారు కదా, స్టిల్ నమ్మి వస్తున్నారా వాళ్ళకి? చూడండి, నమ్మకం అనేది మీరు ఎప్పుడు బిల్డ్ చేసుకోండి. ఏ దాంట్లో అన్నా, అంటే హోమియోపతి గురించి కాదు, దేంట్లో అన్నా మీరు అది వాడినరు, మీరు ఎక్స్పీరియన్స్ చేసిండ్రు, దాని తర్వాత మీరు డిసైడ్ చేయండి అది పని చేస్తుందా కాదా. ఇప్పుడు ఈ పేషెంట్ కి ఎవరో అన్నారంట, అరే అది స్లోగా తగ్గుతుంది ఎందుకు పోతావు అనేసి. కానీ పేషెంట్ మందు వేసుకున్నప్పుడు వరకు ఆయనకు ఎట్లా తెలుస్తుంది స్లోగా తగ్గుతుంది లేదు అనేసి? ట్రై చేస్తే తెలుసు. అది మిత్, అది స్లోగా తగ్గుతుంది అనేసి. మా పాపకు టైఫాయిడ్ వస్తే మేము హోమియోపతిని ఇస్తాం. హోమియోపతి తోటి వైరల్ ఫీవర్ 2-3 రోజుల్లో తగ్గుతుంది, జలుబు 2-3 రోజుల్లో తగ్గుతుంది, టైఫాయిడ్ 2-3 రోజుల్లో తగ్గుతుంది. ఎందుకు ఇంత ఫాస్ట్ గా తగ్గుతుంది? అవి ఎక్యూట్ రోగాలు, వస్తాయి పోతాయి. కానీ క్రానిక్ రోగాలు ఏంది, మెల్లగా వస్తాయి పోవు. అవి ఏది షుగర్ వ్యాధి, వెయిట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ. అయితే ఈ పేషెంట్ కి కూడా మనము హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. సార్ నాకు అందరు డాక్టర్లు అంటున్నారు బరువు తగ్గుతేనే ఇవన్నీ తగ్గుతాయి, ఏం చేయాలంటే మీ డయట్ చెప్పండి అమ్మా అనేసి మొత్తం రాసుకున్నాం. డయట్ చెప్పే ముందు ఏం లేదు సార్, నేను చాలా లిమిట్ గా తింటా అనేసి అంటున్నాను. ఏమేమి తింటారు ఒకసారి చెప్పండి అంటే, మార్నింగ్ 4 నుంచి 6 ఇడ్లీలు, మధ్యాహ్నం రైస్ తింటా. దేంతో తింటారంటే సాంబార్ కానీ, రసం కానీ, పప్పు కానీ, కూరలు కానీ, దాంట్లో ఏమైనా ఫ్రైలు కూడా తింటారంటే పక్కకు నుంచి వాళ్ళు ఆయన చెప్తున్నారు, సార్ మొత్తం డైలీ ఏదో చేదండి పోతుంది మీ బాడీలో, డైలీ చుడవాలు వస్తూనే ఉంటాయి, స్విగ్గీలోకి వెళ్ళి మళ్ళీ పకోడీలో పోతాయి, 65 పోతాయి, అన్నీ పోతాయి సార్ అనేసి. మళ్ళీ నైట్ ఏం తింటారు మేడం అంటే, అదే కర్రీ రైస్ లేదంటే చపాతీ కర్రీ. ఏం కర్రీలు అంటే నాన్ వెజ్, వెజ్ అంటే ఒక్కొక్కసారి నాన్ వెజ్ ఒక్కొక్కసారి వెజ్. మా ఇంట్లో ఆయిల్ కూడా తక్కువ వాడతారు అన్నారు. కానీ డైలీ నైట్ బెండకాయ ఫ్రై, చికెన్ ఫ్రై, దొండకాయ ఫ్రై, ఇవే నడుస్తున్నాయి. మళ్ళా ఎట్లా వెయిట్ లాస్ అవుతుంది? మళ్ళీ నేను తక్కువనే తింటా సార్ అని అంటారు. అయితే మనం చెప్పినాము, మీకు తక్కువ అనిపిస్తుండొచ్చు, మీకు తక్కువ నిజంగా ఉంటే మనం బరువు ఎందుకు పెరుగుతాం? అయితే ఏంది అంటే మనకు ఒక్కొక్కసారి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ పేషెంట్ కంప్లైంట్ ఏంటంటే, ఒక్కవేళ నేను ఇంకా తక్కువ చేసిన అంటే నాకు చక్కర్లు వస్తాయి. చాలా మంది అంటారు, మీరు చూడండి. ఇది కూడా తినకపోతే సేమ్ పరిస్థితి, కళ్ళు తిరుగుతాయండి అని అంటుంటాం. కళ్ళు తిరుగుతాయండి. 2 types ఆఫ్ డైట్స్ చెప్తా. ఎక్కువ ఖర్చు పెట్టే కూడా అవసరం లేదు, ఎవరన్నా చేసుకోవచ్చు. నేనైతే ఏం చెప్తా అంటే డబ్బులు కూడా మిగులుతాయి. ఏంటంటే మీకు ఇప్పుడు ఏది అండర్లైయింగ్ రోగం లేదు, మీకు షుగర్ లేదు, మీకు బీపీ లేదు, మీకు థైరాయిడ్ లేదు, మీకు పీసీఓడి లేదు, మీకు ఎటువంటి రోగం లేదు, అయినా మీ బరువు ఎక్కువ ఉంది అంటే దానికి ఒకటే అర్థం, మీ బాడీకి ఎంత అవసరం మీరు మీ బాడీకి దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు. కడుపు నిండా తినండి అనేసి చుట్టాల ఇంటికి పోతే చెప్తారు కదా, మీరు అట్లా చుట్టాల ఇంట్లో తిన్నట్టు తింటున్నారు డైలీ. అయితే మీరు ఏం చేయాలంటే, ఎంత తింటున్నారు దానికి సగం చేసేయాలి. 4 ఇడ్లీలు అంటే 2 ఇడ్లీలు మీ బాడీకి సరిపోతుంది. సరిపోదు అని మీకు అనిపిస్తుంది, 2-3 రోజులు అనిపిస్తుంది. దాని తర్వాత బాడీ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అరే నేను ఇంతే, నా జీవితం ఇంతే అనేసి బాడీ ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఒక వారం పోతుంది, మొత్తం బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు వారం వరకు మీకు ఎఫెక్ట్ కనిపించదు,
15 రోజుల వరకు మీరు డైలీ బరువు చూసుకుంటే కూడా మీకు ఒక 1/2 కిలో 1 కిలో 2 కిలో అని అనిపిస్తుంది. ఎస్. కానీ బయట మీకు జనాలు చెప్పడం స్టార్ట్ చేస్తారు, అరే బక్కగా అవుతున్నావు. వెయిట్ లాస్ కైనా ఇంచ్ లాస్ ఉంటుందేమో. చూడండి, వెయిట్ ఈవెన్ గా తగ్గాలి, సమానంగా తగ్గాలి. నాకు పొట్ట దగ్గరే వెయిట్ ఉంది అదే పోవాలి అని పెట్టుకోవద్దు ఎప్పుడు మైండ్ లో. సో ఇప్పుడు ఇట్లా చెప్పంగానే ఏమైతుంది, ఆ మోటివేషన్ పోతుంది, అరే బక్కగా అయిపోయినా అనేసి తినడం స్టార్ట్ చేస్తాం. సో అది మీరు బ్రేక్ చేయొద్దు, చీట్ డే పెట్టుకోవద్దు. మార్నింగ్ 4 ఇడ్లీలు అంటే 2 ఇడ్లీలు, 3 దోశలు అంటే 1.5 దోశ, మధ్యాహ్నం ఇంత రైస్ అంటే ఇంత రైస్, మళ్ళీ దీంతో కూడా ముద్దపప్పు, కూరగాయలు ఇవి ఎక్కువ తినాలి. ఎందుకు, ఇప్పుడు ఇవి కూరగాయలు మీరు తింటారు కదా, ఇది ఫ్రైడ్ ఉండొద్దు, దీంట్లో ఫైబర్ ఉంటుంది. అప్పుడు ఫ్రైడ్ ఏవి తినొద్దు, కర్రీ కుక్కర్ లో వండుకొని తినాలి. మీరు మసాలాలు ఉప్పు కారం వేసుకోండి, కానీ కుక్కర్ లోనే ఉండాలి. అది పోపు పెట్టినప్పుడు ఇంతే నూనె వేయాలి. అర్థమైంది కదా మీకు? అట్లా మీరు కర్రీలు వండుకోవాలి. నైట్ టైం సగమే తినాలి. ఒక్కటే ఐదర్ జొన్న రొట్టె, లేకపోతే ఒక రాగుల దోశ, లేదంటే కొర్రలతో చేసిన 2 ఇడ్లీలు. సగం మీకు ఎంత తినాలనిపిస్తే దానికి సగం. నైట్ టైం మాత్రం మిల్లెట్లు. ఇట్లా తింటే వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మనం సగం చేసేసినాం, అప్పుడు బాడీ మెటబాలిక్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. సగం క్యాలరీస్ తీసేసినాం కదా మనం రోజుకి, మెటబాలిక్ యాక్టివిటీ బాడీది పెరుగుతుంది. హోమియోపతి మెడిసిన్స్ ఇస్తుంటాం. ఇప్పుడు పేషెంట్ కి కూడా అట్లనే నొప్పులు అన్ని తగ్గినాయి. అన్ని ప్రశ్నలకి సమాధానం వచ్చేసింది. నొప్పులు కూడా హోమియోపతి మెడిసిన్స్ మనం నొప్పులు తగ్గడానికి ఇచ్చినాము, వెరికోస్ వెయిన్స్ కి ఇచ్చినాము. ఫస్ట్ 2 months లోనే మంచి తేడా అనిపించింది పేషెంట్ కి. అయితే నేను చెప్పినాను పేషెంట్ కి, మేడం ఇప్పుడు మనకు మెడిసిన్ కూడా పనిచేస్తుంది, మీరు వెయిట్ కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంది మీకు. అవును సార్, నాకే లైట్ అనిపిస్తుంది బాడీ, నేను ఫుల్ పనులు చేస్తున్నా ఇప్పుడు ఇంట్లో అనేసి అంటున్నారు. అయితే అక్కడే మనం అర్థం చేసుకోవాలి, మన మెటబాలిజం ఎందుకు తక్కువ ఉంది, ఎందుకంటే మన బాడీకి ఎంత కావాలో దానికన్నా ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి తక్కువ ఉంది కదా. సో అది ఇప్పుడు ఆ పేషెంట్ కి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన మెడిసిన్ 1.5 year వాడిండ్రు. నరాల నొప్పులు తగ్గినాయి, మోకాల ప్రాబ్లంలు తగ్గినాయి, వెరికోస్ వెయిన్స్ పూర్తిగా తగ్గిపోయింది. 1.5 year లో 18 kgs వెయిట్ లాస్ కూడా అయింది. సో అట్లా మీరు వెయిట్ లాస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమైతుంది అంటే, అరే నేను ఎందుకు ఇంతే తింటున్నా, నాకు 2 గంటల్లో మళ్ళీ ఆకలి అవుతుంది అనేసి కూడా వస్తుంది. ఏం చేయండి, ఇప్పుడు నాకు కూడా ఇట్లనే ప్రాబ్లం అవుతుంది. నేనేం చేస్తా, కీరా ఉంటది కదా, కీరా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటా. ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఒక 3-4 ఉల్లిగడ్డలు కూడా ముక్కలు చేసుకుంటా. అది మొత్తం కలుపుకుంటా, కీరా ఉల్లిగడ్డలు. దాని మీద కొంచెం మిరియాల పొడి వేసేస్తాను, కొంచెం ఉప్పు వేసేస్తాను, కలిపేస్తాను దాన్ని. ఇప్పుడు ఈ ప్లేట్ లో రొట్టె ఉంది అనుకోండి, జొన్న రొట్టె, కూరగాయలు ఉంటాయి కదా, ఒక బుక్క దీంతో తింటా, ఒక బుక్క దీంతో తింటా, ఈ సాలెడ్ తోటి. అప్పుడు కడుపు కూడా నిండిపోతుంది, నాకు ఏది తినాలనిపిస్తే అది తిన్నట్టు కూడా అవుతుంది, ఫైబర్ కూడా ఫుల్ పోతుంది, వాటర్ పోతుంది, న్యూట్రిషన్ పోతుంది, కార్బోహైడ్రేట్ తక్కువ పోతుంది, బ్యాడ్ ఫ్యాట్ తక్కువ అవుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతుంది. హెల్దీ ఈటింగ్ అంటారు దాన్ని. అయితే కడుపు కూడా నిండిపోతుంది. ఒకటే జొన్న రొట్టె డాక్టర్ చెప్పిననేసి ఒకటే జొన్న రొట్టె కూడా తింటున్నాము, అది ఆల్మోస్ట్ 0 calorie కదా. ఉల్లిగడ్డలో ఏముంటాయి, మినరల్స్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో అట్లా. సో హెల్దీ అండ్ క్లెవర్ ఈటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లెవర్ ఈటింగ్ వెరీ ఇంపార్టెంట్. మీ బాడీకి ఎంత కావాలి అంతే ఇవ్వాలి. మీ బాడీ మీ మాట వినాలి, మీరు మీ బాడీ మాట వినొద్దు. అట్లా అందులో టేస్ట్ బర్డ్స్ ని కూడా చంపట్లేదు. బికాస్ ఏది కావాలి తింటున్నాం కదా, ఏది కావాలి తింటున్నాం విదౌట్ స్టాపింగ్ ఎనీథింగ్. అన్నిటికన్నా ఎక్కువ మీరు వేలు ఖర్చు పెడతలేరు. ఇప్పుడు నెలకే మార్నింగ్ మన చేతుల పని ఏంది, ఇప్పుడు ఎంత తింటున్నారు దానికి సగం తింటున్నారు, అవి కూడా డబ్బు బచాయిస్తున్నాం కదా మనం. కరెక్ట్. అట్లా. ఎస్. సో మీకు అర్థమైంది కదా, చాలా సింపుల్ గా చెప్పారు చైతన్య గారి డైట్ వెయిట్ లాస్ కోసం. ఎక్కువ తర్జనాలు పడి ఎక్కడికో జిమ్ లోకో అక్కడికో ఇక్కడికో ఏ డైటీషియన్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు, డైరెక్ట్ గా వారిని కలవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి కన్సల్టేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ చైతన్య గారు. థ్యాంక్ యూ అండి.